యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము తపస్కాలము ప్రభు మన ఇంటిని కట్టుకాలం అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ఇది 38వ అంశం అండి. ఇంకా 2 అంశాలు అవుతే ఇంకా 40 మెసేజెస్ అయిపోతాయి. తర్వాత మనం ఇంకా పరిశుద్ధ వారం కనుక పరిశుద్ధ వారాన్ని గురించిన సందేశాలు ధ్యానించుకుందాం. అయితే వీటిని మీరు మరలా కనీసం 3 సార్లు మొదటి నుంచి కూడా మీరు వినండి, బైబిల్ చదవండి, పాటించండి. మీరు ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించేవాళ్ళుగా. ఈ 3 మీ జీవితంలో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీకు జయం కలగాలంటే జాషువా 1:8 అన్నమాట. అక్కడ ఏముంటుందంటే, లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. ఈ ధర్మశాస్త్రము మీ నోటి నుంచి తప్పిపోకూడదు. మీరు దివారాత్రములు దీన్ని పఠించి ఇందులో చెప్పిన న్యాయాలు అన్నిటినీ ధ్యానించి పాటించండి, అప్పుడు మీకు జయం అన్నమాట. చదవాలి, తర్వాత ఏం చేయాలి, దాన్ని ధ్యానించాలి, తర్వాత పాటించాలన్నమాట. ఓకేనా? నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మనసులో ఉందనుకోండి, అంటే ఒక బస్తా నిండా బియ్యం అన్నమాట. అయితే ఆ బియ్యం అంతా మనం తినం కదండి, కొంచెం వండుకొని అప్పుడు మనం అన్నం తింటాం కదా. అంటే దేవుని వాక్యము ఉంది ఇక్కడ బస్తాలాగా నిండా. అది మన మనసులో నుంచి చదివిన తర్వాత హృదయంలోకి వెళ్ళినప్పుడు ధ్యానిస్తూ ఉంటే అది అన్నం వండినట్లు అనమాట. ఆ అన్నాన్ని మనం తిన్నప్పుడు ఏం జరుగుతుంది, అది డైజెషన్ అయిన తర్వాత, అరిగిన తర్వాత శక్తి విడుదలవుతుంది. అప్పుడు మనకి శక్తి వస్తుంది అన్నమాట. దేవుని వాక్యం కూడా అంతేనండి. బియ్యం వేరు, ఇక్కడ మనసులో కాదు, ఇది మన హృదయంలో అన్నంగా మారాలి. దాన్ని మనం జీర్ణించుకున్నప్పుడు మనకు శక్తి వస్తుంది. ఏలియా చూడండి, 1 రాజులు 19వ అధ్యాయంలో 8వ వచనం. మీరు అందుకే ధ్యానించుకోవాలన్నమాట. దేవుడు పంపిన ఆహారాన్ని భుజించిన తర్వాత బలము తెచ్చుకొని ఆయన హోరేబు కొండకి 40 దినాలు నడుస్తాడనమాట. దేవుడు ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ఆహార బలం నిజంగా మీరు పాటించుంటే 40 డేస్ నేను చెప్పింది మీరు పాటిస్తే సంవత్సరానికి కావలసినటువంటి బలాన్ని ప్రభు మీకు ఇస్తారనమాట. కనుక బలమంతా ఇందులోనే ఉంటుందండి. భుజించాలి. ఎక్కడెక్కడ భుజించమన్నారు చెప్పండి. నాకు ప్రొద్దున దేవుడు అది కూడా జ్ఞాపకం చేస్తే నేను అది రాసుకున్నాను అనమాట. ఎజెకియేలు 3:3లో ఎజెకియేలుకి దేవుడు ఒక గ్రంథాన్ని చుట్టని ఇస్తారనమాట. బైబిల్ గ్రంథమే. అప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క స్క్రాల్ చుట్ట ఇచ్చి తిను అంటాడనమాట దేవుడు ఎజెకియేలు దాన్ని తింటాడనమాట. తీసుకొని ఎలా ఉందంటే తీయగా ఉంది ప్రభు అని చెప్తాడనమాట. అలాగే మరి ఇర్మియాకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఇర్మియాతో అనమాట. అప్పుడు ఇర్మియా అంటాడు, ఇర్మియా 15లో 16, 17 మీరు చదవండి. మీ వాక్యము నా హృదయానికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది ప్రభా. మీరు మీ వాక్యాన్ని ఇచ్చినప్పుడు నేను భుజించాను. ఇక్కడ ఆనందం రావాలండి, మనసుకి కాదు. మనసుకి అవుతే ఎట్లా ఉంటుంది చెప్పనా, అబ్బా ఎంత బాగా జరిగిందో పండగ, వాక్యం ఎంత బాగుందో అంటే అప్పుడు నేను అడుగుతాను, ఏంటి వాక్యం చెప్పండి, ఏం వాక్యం చెప్పారు ఫాదర్ చెప్పండి. వాక్యాలు దారి ప్రక్కన పడిన విత్తనాల్లాగా అయిపోతున్నాయండి. విత్తనాలు సారవంతమైన నేలలో పడితే ఫలించాలి, చెట్టు అయిపోవాలి. మీరే ఒక చెట్టు, మామిడికాయలు అందరూ తినాలి. మీ వలన ఎంతమందికి మేలు జరిగింది, ఎంతమందిని మీరు దేవునితో కనెక్ట్ చేస్తున్నారు. శౌరి వారిలాగా 10 లక్షల మందిని పరలోకాన్ని తీసుకొని వెళ్ళాడనమాట. అగస్టిన్ గారు అంటారు, నేను ఒక్కడిని పరలోకం వెళ్ళి నాకు ఇష్టంలా, మనందరం కలిసి వెళ్ళాలి. సో ఈరోజు మనం కుటుంబాలని కట్టుకునే రోజు అండి. పామ్ సండే అంటే మాను కొమ్మల ఆదివారం. ఏంటండి, ఏంటి అసలు యేసుప్రభు ఏం చేశారు,
మార్కు సువార్త 11 అధ్యాయం నుంచి 16 వరకు అన్నమాట పరిశుద్ధ వారం మనం ధ్యానించుకుందాము. యేసు ప్రభు యెరూషలేంలోనికి ప్రవేశిస్తారండి. అప్పుడు అందరూ మట్టలు పట్టుకొని దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా అని పాట పాడుతూ దావీదు కుమారునికి జయమని పాట పాడుతూ యేసు ప్రభుని సంతోషంగా యెరూషలేంలోనికి ఆహ్వానిస్తారండి. ఇప్పుడు మరి యెరూషలేం అంటే ఎవరు? జకర్యా 9:9 మీరు చదివితే, యెరూషలేం కుమారి ఆనందించు, సియోను కుమారి సంతసించు, నీ రాజు వస్తున్నాడు నీ దగ్గర, చూడమ్మా చూడమ్మా, గాడిద మీద వస్తున్నాడు వినయాత్ముడై. ఆయన వచ్చినట్లయితే నీలో నుంచి అశ్వాలని, గుర్రాలని, ధనుస్సులు అన్నిటినీ తీసేస్తాడు. అంటే యేసుప్రభు మనలోకి వస్తే అశ్వాలంటే దర్శన గ్రంథం ప్రకటన 9లో ఏంటి అనంటే దయ్యపు శక్తులు అన్నమాట. ధనుస్సులు, సైతాను వేసేవన్నిటినీ కూడా ఆయన విరగొడతాడు, మీకు శాంతిని ఇస్తాడు. యేసు ప్రభు మన ఇంటికి వచ్చే టైం అండి ఇది. మీరు మీ ఇంటికి ఆహ్వానించాలి, పాటలు పాడాలి. 2 లేక 3 ఒక చోట ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. మీరు భార్య భర్తలు పిల్లలు కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకోండి. ఒక్కరోజు ఎంత చదవాలంటే మార్కు సువార్త 11 నుంచి 16 వరకు అండి. ఆదివారం పామ్ సండే నుంచి ఈస్టర్ సండే వరకు యేసు ప్రభు జీవితంలో జరిగినవి. మన కొరకు సిలువలో మరణించడానికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారండి. ఈజ్ ద ఓన్లీ వన్ బార్న్ టు డై ఫర్ అస్ ఆన్ ద క్రాస్ అన్నమాట. అది సంతోషంగా ఆయనను ఆహ్వానిస్తున్నారు ఈరోజు. కానీ మళ్ళా శుక్రవారం ఉదయం ఏమంటారంటే ఆయనని సిలువ వేయండి అంటారు. ఈరోజేమో ఆయనని పాటలు పాడుతూ ఆహ్వానిస్తారు. మనం కూడా కుటుంబంగా భార్య భర్తలు మీ బిజినెస్ అంతా విడిచిపెట్టండి. మగవాళ్ళకి చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా ముచ్చట్లు వద్దు, ఈ లోకపు ముచ్చట్లు. కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదవండి. నా కొరకు యేసు ప్రభు ఏం చేశారు? మీ ఇంటికి రావాలంటే ఆయనను ఆహ్వానించండి. ఎవరెవరు ఆహ్వానించారు బైబిల్ గ్రంథంలో చెప్పండి. వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన వాళ్ళు. యేసు ప్రభు ఎరికో పట్టణానికి వస్తున్నప్పుడు యేసు ప్రభుని చూడాలని జక్కయ్య చెట్టు మీద కూర్చుంటాడండి. లూకా 19 అన్నమాట. మీరే ఆ జక్కయ్య. ప్రభు అంటారు, జక్కయ్య తొందరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, మీతో మాట్లాడుతున్నారండి, మీ ఇంటిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, ఆయనకి స్వాగతం ఇవ్వండి. అప్పుడు సంతోషంగా స్వాగతం ఇస్తాడండి జక్కయ్య. యేసు ప్రభు ఆయన లోనికి వెళ్ళిపోతారు. ఆత్మ ఆయన హృదయంలో మార్పు వచ్చేస్తుందండి. ఇప్పటి వరకు డబ్బుని ప్రేమించాడు. ఆ జెరికోలో ఆయన రిచెస్ట్ పర్సన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అన్యాయంగా డబ్బు సంపాదించాడు. 7 అంతస్తుల మేడ కట్టుకుని ఉంటాడు. కానీ యేసు ప్రభు రాగానే ఆయన హృదయంలో మార్పు వచ్చింది. ఏంటంటే, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. ఇదండి తపస్కాలంలో జరగాల్సింది. హృదయంలో మార్పు, చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. బయట కాదు, ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. ఇప్పటి వరకు ధనాన్ని ప్రేమించే హృదయము ఇప్పుడు ధనాశ వెళ్ళిపోయింది. యేసు ప్రభు వెళ్ళారు. అంటే ప్రేమ, యేసు ప్రభు అంటే ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ. ఎవరి మీద ప్రేమ వచ్చేసింది? పేదల పట్ల ప్రేమ వచ్చింది. దేవుడు మన కొరకు సిలువలో మరణించారు. కృతజ్ఞతగా మనం మన పొరుగు వాళ్ళని ప్రేమిస్తామండి. అదే అన్నమాట. ఇంకా ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళకి నేను 4 రెట్లు తిరిగిస్తాను. మీరు అన్యాయంగా దోచుకున్నారా, మీ అన్నది చెల్లిది, లేకపోతే మీ ప్రక్కింటి వాళ్ళది పొలాలు కానీ ఏది దోచుకున్నారో తిరిగి మీరు వాళ్ళకి ఇచ్చేయండి. ఈ చేంజ్ రావాలి హృదయంలో చేంజ్ రావాలన్నమాట. మా ఇంటికి రండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, చెక్కయ్య పేరు పెట్టి పిలుస్తున్నారండి మిమ్మల్ని. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే పాప క్షమాపణ. యేసు ప్రభు మనల్ని పాపం నుంచి రక్షించడానికి వచ్చారండి. నరకం లేదు మీకు, ఇంకా పాప క్షమాపణ, పరలోకం ఉంటుంది. పరలోకంలో జక్కయ్య భార్య పిల్లల పేర్లు రాయబడ్డాయి. ఈ రోజు నుంచి దేవుని బిడ్డలు అయిపోయారనమాట. అది కానాపల్లి పెళ్ళికి వెళ్తారు. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మా పెళ్ళికి రండి యేసయ్య అని. మీరు కూడా పిలవండి, మా ఇంటికి రండి యేసయ్య. అప్పుడు నీటిని
ద్రాక్షరసంగా మార్చారు. మన హృదయంలో మరి ప్రేమ లేకుండా ఉంటే ప్రేమను పెడతారండి. అయితే 6 బాణలు నింపండి అని చెప్పారా? నేను ప్రభుని అడిగాను, ఎందుకు 6 బాణలు అంటే హృదయము, మనసు, శరీరము, కళ్ళు, చెవులు, నాలుక అన్నీ ఈ నీటితో, వాక్యం అనే నీటితో నింపబడాలి. అప్పుడు నేను అద్భుతాలు చేస్తానని చెప్పానన్నమాట. అందుకే మీరు చదువుకోండి, 4 సువార్తలు, తర్వాత కీర్తనలు చదువుకోండి, ఇంకా యెషయా గ్రంథం చదువుకోండి, అన్నీ చదువుకోండి. ఇంకెవరింటికి వెళ్ళారండి? బెతానియా గ్రామం. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి అప్పుడు రాశాను, నూతన నిబంధనలో ఆదర్శ కుటుంబాలండి. బెతానియాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ మరియా మార్త వాళ్ళ ఇల్లు సెయింట్ లాజరస్ చర్చ్ అన్నమాట. మరి కఫర్నహూమ్కి వెళ్తే పేతురు వాళ్ళ ఇల్లు ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ అన్నమాట. మరి ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఎన్కరేమ్ అంటారండి, ఇప్పుడు అక్కడ జాన్ ది బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. మరి నజరేత్కి వెళ్తే మరియ తల్లి తిరుకుటుంబం ఉన్న వాళ్ళ ఇల్లు, యేసుప్రభు, జోజప్ప గారు, మరియ తల్లి, అక్కడ మరి అనన్సియేషన్, చర్చ్ ఆఫ్ అనన్సియేషన్ అన్నమాట నజరేత్లో. ఎక్కడ మరి ఆ కుటుంబాలు దేవుని కొరకు పనిచేశాయో ఇప్పటికీ అవి చర్చెస్గా ఉన్నాయి. దేవుణ్ణి, ఆయన బిడ్డల్ని చంపాలనుకున్న హెరోదు వాళ్ళ ప్యాలెస్లు మాత్రం ఎడారులైపోయినాయి. అప్పుడు అనిపించింది, మన కుటుంబం దేవుని కోసం పనిచేయాలి. బెతానియాకి వెళ్ళారు కదండి, ఎక్కడెక్కడ చెప్పండి మీరు? లూకా సువార్త 10వ అధ్యాయం అన్నమాట, 38లో యేసుప్రభు శిష్యులతో కలిసి బెతానియాకి వెళ్తున్నారు. ఇప్పుడు మీ ఊరికే ఆయన వచ్చేసారు. ఎదురు వెళ్ళారు ఎవరండి? మార్తమ్మ ఎదురు వెళ్ళి, మా ఇంటికి రండి ప్రభా, అప్పుడు వచ్చేసారు. మీరు కూడా అలా పిలవాలి. యేసు ప్రభు అంటే వాక్యం మీరు చదువుతున్నప్పుడు వాక్యమే యేసు ప్రభు అన్నమాట. మా ఇంటికి రండి ప్రభా, వస్తారు. మరి మరియ ఏం చేస్తుంది? మరియమ్మ యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటూ ఉందండి. మీరు అలా వినండి, ప్రతిరోజు మీరు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినండి. దేవుడు మన నుంచి కోరుకునేది 2 మాటలే. ఆయన యొక్క వాక్యాన్ని మనం వినాలి, విధేయించాలి. వినాలి, విధేయించాలి. చదవాలి, ధ్యానించాలి, విధేయించాలి. అదే ఆయన కోరుకునేది అన్నమాట. అందుకే మార్తమ్మ వంట చేస్తూ అలసిపోయి అంటుంది, ప్రభా ఆమెకు చెప్పచ్చు, నా చెల్లికి నాకు వచ్చి సాయం చేయమని. మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమగుచున్నావు, కానీ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రతిరోజు మీరు మీ ప్రియుని స్వరాన్ని వినాలి. పరమగీతాల్లో నేను చెప్పానా, సొలొమోన్ రాజు వస్తుంటే ఆయన స్వరాన్ని విని ప్రియురాలు అంటుంది, అదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఆయన స్వరం వినపడుతుంది. ఆమె హార్ట్ బీట్ అవుతుంది అన్నమాట. అలా మనం యేసు ప్రభువుని ఎలా ప్రేమించాలంటే, ఒక ప్రియుడు, ప్రియురాలు, ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఇంకా లోకం కనబడదు. మనం కూడా అలా ప్రేమించాలి యేసు ప్రభుని అన్నమాట. అలా మనం ప్రేమించాలి. అక్కడ ఆ ఇంట్లో అద్భుతాలు చేస్తారు కదా. ఇంకా యేసు ప్రభు వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే లాజరు అందరిని పిలుస్తాడు, రండి రండి అని. వాళ్ళ ఇల్లు ప్రార్థనా మందిరం అయిపోయి ఇప్పుడు అలాగే ఉందండి. మీరు కూడా పిలవాలి. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఈ పరిశుద్ధ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ 4 దినాలు రాత్రులు యేసు ప్రభు శిష్యులు వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి 4 రోజులు మరియా, మార్త, లాజర్ ఇంట్లో యేసు ప్రభు విశ్రాంతి తీసుకున్నారంటే అంత పరిశుద్ధమైన ఇల్లు, అంతగా ప్రభు ప్రేమించారు. యోహాన్ 11:5లో ఏముంటుందంటే, యేసు మరియా, మార్త, లాజరును ప్రేమించెను. 3 పేర్లు చెప్పి ప్రేమించను అని ఉంటుంది. నేను అక్కడ రాసుకుంటాను, జసింతను, బాలకిషోర్ని, అలా మా పిల్లల పేర్లు కూడా అన్నమాట రాసుకొని మమ్మల్ని ప్రేమించాడు. స్వార్థమా? మీరు కూడా అలా రాసుకోండి అమ్మా. నేను ఏది చెప్పినా నేను ఒక్కదాన్ని కాదు, ప్రభు నన్ను రక్షించినప్పుడు 90 ఏళ్ళు నీ ఒక్కదాని కొరకు కాదు నేను రక్షించింది, శౌరి వారిలాగా నువ్వు 10 లక్షల ఆత్మల్ని తీసుకొని రావాలి అని ఆయన చెప్తారు. అందరినీ చీకటి నుంచి వెలుగులోనికి నడిపించాలి. ప్రతి కుటుంబము
చర్చ్ అన్నమాట. చర్చ్ ఒక్కటే చర్చ్ కాదు, కుటుంబమే చర్చ్ అండి. మరి గాబ్రియల్ దూత మరియ తల్లి వాళ్ళ ఇంటికే వస్తాడు. అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. ఇంటికే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. బెతానియాలో మరియ మార్త వాళ్ళ ఇంటికి. పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు కఫర్నాంలో అనమాట. మత్తయి 9 చూడండి, అక్కడ ఇంట్లోనే ఉంటారనమాట. మా ఇల్లే చర్చ్, నా హృదయమే చర్చ్, నేనే చర్చ్. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ అందరూ వచ్చేస్తారు. యేసుప్రభు యొక్క వాక్యం బయటకు వస్తుంది కదా. నేను కూడా యేసుప్రభుని కంటున్నాను. ఆయనలాగా కరుణ కలిగి అందరికీ సాయం చేస్తే నేను యేసుప్రభుని కన్నాను అనమాట. అందుకే దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా సోదరి, నా తల్లి అని చెప్తారనమాట యేసుప్రభు. లూకా 8:21 మీ ఇల్లు చర్చేనా? యేసుప్రభు ఉన్నారా? నీ హృదయంలో యేసుప్రభు ఉన్నారా? అది ముఖ్యం. అర్థమవుతుందా? అప్పుడు మీ దగ్గరికి అందరు వచ్చేస్తారనమాట. ఇంకా ఎవరెవరి ఇంటికి వెళ్ళారండి? యాయిర్ ఇంటికి వెళ్తారు. యాయిర్ కుమార్తె మరణించినప్పుడు బాలిక లిమ్మన బాలికను లేపుతారనమాట. అలా మీరు లిస్ట్ అంతా తీసుకునండి ఎవరెవరి ఇంటికి యేసు ప్రభు వెళ్ళారు. చివరి రోజు అంటే పరిశుద్ధ వారంలో బుధవారం రోజు అనమాట. మార్కు సువార్త 14 ఎవరింట్లో భోంచేశారండి యేసు ప్రభు? బెతానియాలో కుష్ఠరోగి సిమోన్ అనమాట. ఊరి బయట ఉంటారు కదండి కుష్ఠరోగులు. మా ఇంటికి రారా ప్రభా, అందరి ఇంట్లోకి వెళ్తారు అంటే యేసు ప్రభు నేను వస్తా అయ్యా అని వెళ్తారు. ఎంత ప్రేమ చూడండి. ఊరి బయట ఉంటారండి వెలివేయబడిన వాళ్ళుగా, కానీ యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తారు బుధవారం రోజు. అప్పుడు మరియా ఆయనను అభిషేకిస్తుంది అనమాట. పరిమళ సీస విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఆయన తలపై పోసి అభిషేకిస్తుంది. అక్కడ ఎక్కడైతే విందు జరుగుతుందో సిమోను వాళ్ళ ఇల్లంతా ఇంకా సువాసనలతో నిండిపోతుంది, గుబాళిస్తుంది అనమాట పరిమళం. మన పరిశుద్ధ జీవితము, మన కరుణ కలిగిన జీవితము మీరు ఒకరికి సాయం చేసినప్పుడు యేసు ప్రభుని అభిషేకించినట్లే అనమాట. అది ఎక్కడ జరిగింది చూడండి. కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో ఉన్నారు యేసు ప్రభు. మీ ఇంట్లో ఉండరా? యేసు ప్రభు ఎక్కడుంటే అదే పరలోకం. ఎక్కడో పరలోకం వెళ్ళిన తర్వాత కాదు యేసు ప్రభుని చూసేది. పరలోకానికి ఎందుకు వెళ్ళాలని? ప్రభుతో ఉండాలని. నేనే పరలోకం, నా దగ్గరే ఉన్నారు ప్రభు. మా ఇల్లే పరలోకం అన్నమాట. మన ఇల్లు పరలోక ప్రతిబింబంగా ఉండాలి. యేసు ప్రభు ఉంటే దేవదూతలు ఆయన్ని స్తుతిస్తున్నారు పరలోకంలో తండ్రిని, యేసు ప్రభుని కదండి. యేసు ప్రభు ఇక్కడ ఉంటే అప్పుడు ఇక్కడ దేవదూతలు మీ ఇంట్లో ఉంటారనమాట. వాళ్ళు కూడా మీతో కలిసి స్తుతిస్తారు. అందుకే 118 కీర్తన 15 వచనంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతుల గుడారంల నుండి సంతోష గానములు వినిపిస్తాయంట. నీతిమంతుల ఇంట్లో నుంచి స్తుతి గానములు, దేవుని స్తుతి ఎల్లప్పుడూ అనమాట. మరియ తల్లి మీరు చూడండి, నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. ఎవరింట్లో పాడుతున్నారు? ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. మీ ఇల్లు అలా దైవస్తుతి మందిరంలాగా ఉండాలండి. స్తుతిస్తూ ఉండండి. అప్పుడే కదా యేసు ప్రభు యెరూషలేంలోకి వస్తారు పామ్ సండే రోజున. అలా ఈరోజు మీరు దేవుని స్తుతించాలి. ప్రభు మీ ఇంటికి రావాలి. మన ఇంటిని కట్టాలి అంటే మన ఇంట్లో సరి అయిన సంబంధాలు కలిగి ఉండాలి. ఆమోస్ 9:1 కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని నేను కడతాను. ఆ దినంన, ఏ దినంన మీరు కూర్చొని బైబిల్ వాక్యాన్ని చదువుతారు, దేవుణ్ణి స్తుతిస్తారు, కుటుంబంగా కూర్చుంటారు, అప్పుడు అన్నమాట ప్రభు వస్తారు. కూలిపోయినాయా? భార్య భర్తల మధ్యలో సంబంధం లేదా? ఒక సోదరి బాంబే నుంచి చెప్తున్నారు, ఒక అన్యుణ్ణి చేసుకున్నారు. బాబు ఇప్పుడు కాలేజ్కి వచ్చాడు, 16-18 ఇయర్స్. భర్త ఒక గదిలో ఉంటాడు, ఆమె ఒక గది, బాబు ఒక గది. సిస్టర్ నాకు ఫంగస్ వచ్చింది, ఎంత వేదన, ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు. భర్త ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. చూడండి. కానీ యేసు ప్రభు చెప్పాను, యేసు ప్రభు వస్తారమ్మా మీ ఇంటికి వచ్చి నీ భర్త హృదయం నీ వైపు తిప్పుతారు, బాబు హృదయం నీ వైపు తిప్పుతారు. తిరుకుటుంబంలాగా మరియ తల్లి జోజప్ప గారు యేసు ప్రభులాగా మీ కుటుంబాన్ని మారుస్తారు. మరియ తల్లి జోజప్ప గారు మీకోసం ప్రార్థిస్తారు. ఎప్పుడు కూడా ఆ తల్లిని జోజప్ప గారిని మన కొరకు ప్రార్థించమని, యేసు ప్రభుని ప్రార్థించమని మనం అడగాలన్నమాట.
ఇంకా 127 కీర్తన అండి. మొదటి వచనం మీరు చదివితే, ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టే వాళ్ళ శ్రమ వ్యర్థం. మీకు అర్థమవుతుందా? మీరు చాలా డబ్బు కట్నాలు, తర్వాత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారేమో, కానీ ప్రభువు కట్టాలండి ఇల్లు. ఎలా కడతారు? దేవుని వాక్యం మీద అన్నమాట. ఎఫెసీ 5 అధ్యాయం, కొలోసి 3 అధ్యాయము కుటుంబాల గురించి ఉంటుంది. భార్యలు భర్తకి విధేయించాలి, భర్తలు మరి తన భార్యని ప్రేమించాలి, యేసు ప్రభులాగా వాక్యాన్ని బోధించి వాక్యంతో కడగాలి భార్యని. తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి, ఒక క్రమశిక్షణలో పెంచాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, అప్పుడు వాళ్ళకి క్షేమం కలుగుతుంది. తప్పకుండా మీరు అది చదువుకోండి. వాక్యం మీద, యేసు ప్రభు అనే రాతి పునాది మీద ఇల్లు కట్టుకోవాలంటే వాక్యం. యేసు ప్రభు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. యేసు ప్రభు కరుణామయుడు, మీ కుటుంబము పరిశుద్ధత, మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీ 13:4 బలిపీఠం లాంటిది వివాహ పడక. ఆ వివాహ పడక మీద భార్య భర్తలు క్రీస్తుతో ఏకం కావాలి. క్రీస్తు ఉండాలి మీ వివాహంలో. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలన్నమాట. భార్య భర్త శరీరంలో ఎముక, భర్త క్రీస్తు శరీరంలో ఎముక, క్రీస్తు తండ్రి దేవుని శరీరంలో ఎముక. అలా పరిశుద్ధమైన వివాహ పడక. ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచడం, పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించడం, నాయనమ్మ తాతయ్యని గౌరవించడం, అత్త కోడళ్ళు ప్రేమగా ఉండడం. అలాగే దేవుని కొరకు మన కుటుంబాలు పనిచేయాలండి. సెకారియా, ఎలిజబెత్ అమ్మలు, మరియ తల్లి, జోజప్ప గారు, లేకపోతే మరియా, మార్త, లాజరు, అలా పేతురు, వీళ్ళందరూ ఎలా పనిచేశారో దేవుని రాజ్యాన్ని కట్టడానికి అలా పనిచేయాలి. ఈరోజు ప్రభు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందురుగాక. 115 కీర్తన అండి, 12 వచనం నుండి. అది కూడా కుటుంబాల కొరకు అన్నమాట. ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని దీవించుదురుగాక. పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ప్రభు మీ సంతానమును, మీ బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయునుగాక. ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అడగండి. జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నీటిని ద్రాక్షరసంగా మార్చారు. మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి ప్రభా. మా అప్పు బాధల్ని ఆర్థిక సమృద్ధిగా, ప్రేమ లేనితనాన్ని ప్రేమగా, మా మధ్యలో ఒక సంబంధాన్ని కలుగజేయండి యేసయ్య. మీరు మా ఇంటికి మంచి కాపరిగా ఉండి మా మధ్యలో మంచి సంబంధాలు దయచేయండి. 112 కీర్తన. ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు, ఆయన ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ఈ దీవెనలు పొందుతాడు. మీ బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉంటారు. చీకటిలో కూడా మీకు వెలుగు ప్రకాశిస్తుంది. 128. ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు. నీ భార్య నీలోకిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ తనయులు ఒలివ్ పిలకల వలె ఒప్పుదురు. ప్రభు సియోన్ నుంచి మిమ్మల్ని దీవించుదురుగాక. మీరు మీ బిడ్డలను కన్నులారా చూతురుగాక. ఈ వాగ్దానాలన్నీ కూడా మీకు నెరవేరేటట్లుగా దయచేసి మీరు చదువుకొని మీరు రాసుకొనండి. ప్రభా వీటిని మాకు నెరవేర్చండి. చెక్క ఇంటికి వచ్చారు, మా ఇంటికి రండి ప్రభా. పేతురు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉన్నారు, 3.5 సంవత్సరాలు. మా ఇంట్లో ఉండండి. బెతానియాకి వెళ్ళారు, మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో ఉండండి ప్రభా. యాయిరు కుమార్తెను బ్రతికించారు. నాయను విధవరాలి కుమారుణ్ణి, యవ్వనస్తుడిని బ్రతికించారు. మా పిల్లల్ని బ్రతికించండి. ఆత్మలో మరణించి ఉన్నారు, మా పిల్లల్ని బ్రతికించండి. కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చారు. మా కుటుంబంలో కూడా ప్రభా ప్రేమ లేనితనాన్ని ప్రేమగా మార్చండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని హృదయంలో దాచుకొని ధ్యానించి మరియ తల్లిలాగా దాన్ని పాటించే కృప మాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే మీ సొంత ప్రార్థన చేయకండి. బైబిల్ గ్రంథం చదివి ఇది నాకు జరుగునుగాక. 127 చదవండి, ఇది నెరవేరాలి. 112 చదవండి, ఇది నెరవేరాలి. 118 చదవండి,
23 చదవండి, 91 చదవండి, 10 ఆజ్ఞలు చదవండి, ఇవి పాటించాలి. అలా మీరు దేవుని వాక్యాన్ని చదివి, మత్తయి సువార్త అష్టభాగ్యాలు ఉన్నాయనుకోండి, 5, 6, 7 అధ్యాయం చదివి, ప్రభా వీటిని మేము పాటించాలి, మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. పరిశుద్ధ ఆత్మ వస్తే తప్ప మనం బైబిల్ చదవలేము, ధ్యానించలేము, పాటించలేము. కనుక దేవుడు మీకు సమృద్ధిగా పరిశుద్ధాత్మను దయచేదురుగాక. ఈ పరిశుద్ధ వారం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ధ్యానించే వారం అన్నమాట. ఈ లోక పనులన్నీ విడిచిపెట్టండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా ఇంటికి రండి, జక్కయ్య ఇంటికి వచ్చినట్లుగా మా ఇంటిని కట్టండి ప్రభా. నాయన అలాగే కానాపల్లి పెళ్ళికి వెళ్ళి అద్భుతాలు చేశారు, మా ఇంటికి కూడా రమ్మని అడుగుతున్నాం ప్రభా. మరియా మార్తల ఇంటికి వచ్చారు, మా ఇంటికి కూడా రండి. పేదరి ఇంట్లోనే నివసించారు, మా ఇంట్లో నివసించండి, మా హృదయంలో నివసించండి. మా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడును గాక ప్రభా. దైవస్తుతి మందిరం అని పిలువబడును గాక. కరుణా మందిరము, శాంతి నిలయమని పిలువబడును. మీరే శాంతి ప్రభా, మీరుంటే మాకు శాంతి. మీరే ప్రేమ ప్రభా, మీరు మాలో ఉంటే ప్రభా, మా కుటుంబంలో ఉంటే మేము పేదవాళ్ల పట్ల ప్రేమ కలిగి జీవిస్తాం. పునీత హంగేరి ఎలిజబెతమ్మలాగా మా హృదయంలో ప్రేమను పెట్టండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యెరూషలేములోనికి యేసు ప్రభు ఎలా వచ్చారో వాళ్ళు స్తుతి గానములు పాడుతుండగా, స్తుతి గీతాలు పాడుతుండగా, అలాగే మీరు దేవుని స్తుతిస్తుండగా కుటుంబంగా మీ ఇంటిలోనికి యేసు ప్రభు వచ్చి అద్భుతాలు చేదురుగాక. మీ ఇల్లే ఒక చర్చ్గా, మీ హృదయమే ఒక చర్చ్గా, దేవుని మందిరంగా మీ ఇల్లు, మీ హృదయము ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.